అన్న రాజకీయంలో 4 భాగాలు నేను అనుకుంటాను. ఒకటి పార్టీ ప్లాట్ఫామ్, ఒకటి క్యాండిడేటు చరిష్మా, మూడోది క్యాడర్ స్ట్రెంగ్త్, నాలుగోది పబ్లిక్ ట్రస్ట్. ఈ 4 కలిస్తే లీడర్ అవుతాడు. కానీ ఇదంతా నన్ను చూసి చేసిర్రు, నేను పెట్టినా, నేను ఇచ్చినా, నేను చేసిన అంటోడు అంతా మట్టిలో కలిసిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ పార్టీ ప్లాట్ఫామ్ 25%. మోడీ గారి చరిష్మా కావచ్చు, బీజేపీ కావచ్చు, హిందుత్వం కావచ్చు, యువత ఆదర్శం కావచ్చు, యువత ఇంట్రెస్ట్ కావచ్చు, ఇంకో బజరంగ్ దళ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ శివాజీ కావచ్చు, ఏదో ఎవరి ఆలోచనలు వాళ్ళకి కాషాయం కావచ్చు, ఏదో ఒకటి, అది 25%. నెక్స్ట్ క్యాండిడేట్ వీడు చేయగలుగుతాడు, పని చేయగలుగుతాడు, పద్ధతిగా ఉన్నాడు, వీడు బరాబరే ఉన్నాడు అనేది క్యాడర్కు నమ్మకం రావాలి. అక్కడ రెండోది. మూడోది క్యాడర్ కూడా లీడర్ కోసం పని చేయాలని చెప్పేసి హానెస్ట్గా పనిచేసే క్యాడర్ రావాలి. తాగుడు బుక్కుడు కాదు, నేను నా సొంత పెట్రోల్ పోసుకొని నేను పని చేస్తా ప్రజల కోసం, నేను ఒక లీడర్ని అయితే, మా ఊర్లో సర్పంచ్ని అయితే, ఎంపీటీసీని అయితే అని ఆలోచించాను. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిస్తే ప్రజలు వీళ్ళు గట్టిగానే ఉన్నారు, నిలబడగలుగుతారు, అన్యాయం అయితే ఆపగలుగుతారు, కష్టం వచ్చినప్పుడు సాయం చేయగలుగుతారని ప్రజలు నమ్మాలి. ఈ 4 జరిగినప్పుడే లీడర్ గెలిపొస్తుంది తప్ప, గాలిలో గెలిచినోడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతాడు తప్ప పర్మనెంట్గా చచ్చిన రోజు కూడా శవయాత్రలో కూడా లక్షల మంది పార్టిసిపేట్ అయ్యి కళ్ళ నీరు పెట్టుకొని 100 సంవత్సరాలు ఈ యువతరము వాళ్ళ మన్మన్లకు చెప్పగలిగే స్థాయిలో, ఆ మన్మన్లు కూడా మాట్లాడగలిగే స్థాయిలో రాజకీయంగా నిలబడాలా. అది రాజకీయం అని చెప్తున్నాం. కానీ BMW కొన్నవా, ఆడి కొన్నవా, బంజారాయిల్స్ ఇల్లు కొన్నవా, నానక్రామ్గూడలో ఇంకొక ఫ్లాట్ కొన్నవా అంటే ఎట్లా? ఓకే, వెంకటరమణారెడ్డి గారు ఇంతకుముందు మౌలి గారు మిమ్మల్ని అడిగారు ఎందుకు కాంగ్రెస్ను వదిలేసి వచ్చారని. మీరు చెప్పిన ఆన్సర్ని బట్టి మరొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఈ హిందుత్వ భావాలు ఉన్నాయా, గుళ్ళు గోపురాల భావాలు ఉన్నాయా? బీజేపీలోకి వచ్చి బేసిక్గా మొదటి నుంచి భగవంతుని నమ్ముతాను. నేను బేసిక్గా మొదటి నుంచి బొట్టు పెడతా, భగవంతుని నమ్ముతా, ఉదయం లేచి హనుమాన్ చాలీసా చదువుతా. నాకు ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్, కానీ బీజేపీ మాత్రం హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే మరి ఇవాళ నాకు 7,000 మంది మైనార్టీలు ఓటేసారు. హైయెస్ట్ నాకే వేసారు. కామారెడ్డిలో ముస్లిమ్స్ మైనారిటీలు నాకు ఓటేసారు. 7,000 ఓట్లు నాకు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ గారికి వచ్చినాయి, తర్వాత రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయి. మరి అదెట్లా? మరి బొట్టు పెట్టిండు కదా, టోపీ పెట్టలేడు కానీ ఓటేయకుండా ఊరుకోవాలి కదా. వాళ్ళు ఏం చూసి ఉంటారు? నా బొట్టు చూడలే, నా కులము చూడలే, మతము చూడలే. వాళ్ళు చూసింది ఏంది? హ్యుమానిటీ కదా. హ్యుమానిటీ ఆల్వేస్ అసెట్. అది ఎప్పుడు కూడా మానవత్వం అనేది మీకైనా నాకైనా ఇక్కడ కూర్చున్న అందరికి కూడా 10 మందికి సాయం చేసిన రోజు ఇవాళ మీ జేబులో నుంచి 100 రూపాయలు పోతుండొచ్చు, కానీ 100 సంవత్సరాలు మీకు ఆ ధైర్యము, ఆ సపోర్ట్ వేరేనే ఉంటుంది. అందులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డైలాగ్ కాదు, ఆ కిక్ కూడా వేరేనే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.